హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇక్కడ వచ్చేసి మాడపడుచు గారి ఇంటి దగ్గర అనమాట. మాడపడుచు గారి ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ అయితే వెళ్ళాము అందరము. ఇది అక్కడ ఉన్న బలగం అంతా మా మామయ్య గారి ఈ చెల్లెళ్ళు, అన్న కూతుర్లు, మనవరాళ్ళు, మనవాళ్ళు, వీళ్ళేనమాట. ఇదంతా బంగారు ఆయన చూసుకున్నారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈవిడ గారు మా అత్తయ్య గారు, మా లక్ష్మీదేవి. ఇక్కడ మా మామయ్య గారి ఫ్యామిలీ అనమాట. ఇదంతా కూడా ఎలాంటి వీడియోస్ అంటే మా హస్బెండ్, మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ మా శ్రీనన్నయ్యకి ఇంకొక ఆడపడుచు పద్మపిన్ని వాళ్ళ హస్బెండ్ బసవయ్య బాబాయ్కి, వీళ్ళిద్దరికి చాలా ఇష్టం ఇలాంటి వీడియోలు అంటే. వాళ్ళ కోసం నేను ఇలాంటి వీడియో ఎడిట్ చేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళ కోసమే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. బాబాయ్, శ్రీనన్నయ్య, ఈ వీడియో మీకే. నాకు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు వీళ్ళిద్దరు, మంచి ఫ్రెండ్స్. నాకు మా బాబాయ్, మా అన్నయ్య అని చెప్పుకోవడం కన్నా ఫ్రెండ్స్ అని చెప్పుకోవడం ఇష్టం. ఈయననమాట మా బాబాయ్ గారు, పెద్ద బాబాయ్, పెద్దల్లుడి ఇంటికి కూడా చాలా హ్యాపీగా కూడా ఉంది మాకు. ఎంతో వీళ్ళందరితో ఒక వీడియో మంచి క్లిప్పింగ్ తీసుకోవడం అనేది. ఇది వచ్చేసి మా ఆడపడుచు గారిలో మామగారు, అంటే మా శ్రీనన్నయ్య వాళ్ళ నాన్నగారు. ఆయనది వీడియో చేశారనమాట. మా శ్రీనన్నయ్య వాళ్ళ అన్నయ్య, కోటేశ్వరరావు అన్నయ్య, పెద్దన్నయ్య, ఆయన వీడియో చేయించారనమాట. అందరిది మా పెద్దనాన్న వాళ్ళ చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు, అందరి వాళ్ళ కొడుకులు, మనవాళ్ళే, ముని మనవరాళ్ళే, అందరి వీడియో ఎడిట్ చేసి ఇలా చేశారనమాట. చాలా బాగుంది. ఇది ఒక స్వీట్ మెమొరీ. శ్రీనన్నయ్య, ఈ వీడియో నీకే. నువ్వు ఎప్పుడైనా చూసుకోవాలనుకుంటే ఈ వీడియో ఇందులో చూసుకో. నీకోసమే ఎడిట్ చేశాను, నీకోసమే వీడియో తీశాను. పెద్దనాన్న ఇప్పుడు చూడాలనుకుంటే నా వీడియోలో చూసుకో నువ్వు. ఇది నీకే అంకితం అన్నయ్య ఈ వీడియో. చాలా బాగుంది కదా శ్రీనన్నయ్య. స్వీట్ మెమొరీ కదా ఇది మనందరికీ కూడా. ఐ మిస్ యూ టు పెద్దనాన్న. మీరు ఇంకో కొన్నాళ్ళు ఉంటే ఎంతో బాగుండేది, కానీ ఐ మిస్ యూ. ఇక అంతేనండి, పెద్దనాన్న గురించి చెప్పడానికి ఏమీ లేదు. కానీ అందరినీ మిస్ అయ్యి వెళ్ళిపోయారు పెద్దనాన్న గారు. ఐ మిస్ యూ టు పెద్దనాన్న. ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇది రాఖీ నెక్స్ట్ డే రోజుది, శ్రావణ శుక్రవారం రోజుది. మేము ఆ రోజు ఆడపడుచు గారి ఇంటికాడ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. దగ్గరే అనమాట. ఇతను మా అన్నయ్య. మా అన్నయ్యకి నేను రాఖీ కట్టడానికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇక్కడ నేను రాఖీ కడుతున్నాను అనమాట మా అన్నయ్యకి. నేను, మా అన్నయ్యే, మా మమ్మీ మా డాడీకి ఎవరూ లేరు. మా అన్నయ్య, నేను. మా అన్నయ్య ఊర్లోనే ఉంటారు, నేను హైదరాబాద్లో ఉంటా. అంతే. మాకు నేను, మా అన్నయ్య, మా అన్నయ్యకి నేను, నాకు ఇద్దరు పిల్లలు, ఒక పాప ఒక బాబు. మా అన్నయ్యకి ఒకతే పాప. నా మేనగోడలు నా జీన్స్. అందరు నా జీన్స్ అంటారు నా మేనగోడల్ని. కానీ నా మేనగోడలు నాకన్నా మా అక్క జీన్స్లు వచ్చినాయి దానికి. మా అక్క అలాగా ఉంటుంది. ఫేస్ కట్స్ కూడా మా అక్కలాగే. కడుస్తానం మాత్రం నాలాగా వచ్చింది. ఏ తినొచ్చి మా వదిన అంత చూసారా. నా కూతుర్ని వీడియో తీయమంటే అన్నీ మొండాలు తీసిందనమాట. తలలు ఇవన్నీ మొండాలే. వీడియో తీరా నాన్న మంచిగా అంటే ఇట్లా తీసింది. ఇక్కడ వచ్చేసి మా అన్నయ్య డబ్బులు వేస్తున్నాడు. ఒక పాట పాడుతున్నాను అనమాట నేను. డబ్బులు డిమాండ్ చేసే పాట ఒకటి మా అన్నయ్య ఇచ్చాడు. తనకి తోచినంతగా, తనకి ఇవ్వాల్సినంతగా. అయితే ఎవరికి రేఖ కట్టినా మాకు డిమాండ్ వాళ్ళంత అంత తీసుకొని వెళ్తాం, కానీ మాకు అంత ఇవ్వండి ఎంత ఇవ్వండి అని మేము డిమాండ్ అయితే చెయ్యము ఎవరిని కూడా. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను మా కాళ్ళు ఎన్నో సంవత్సరాలు అయింది నేను మా అన్నయ్య కాళ్ళు మొక్కటం అనేది. ఎన్నో ఇయర్స్ తర్వాత నేను కాళ్ళు మొక్కాను నేను మా అన్నయ్యకి. ఇక్కడ నా కూతురు, మా అన్నయ్య. నా కూతురు మా అన్నయ్యతో చాలా బాగుంటుంది. తన కూతురుతో కన్నా నా కూతురుతోనే మా అన్నయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకో ఏమో. నా కూతురు అదే పోట్లాడుతుంది నాతో ఉండడు. మా డాడీ మీతో పిల్లలతోనే ఉంటాడు, పండుబాబుతోని, చిన్నితోనే అని అంటూ ఉంటాడు. ఇక్కడ వచ్చేసి మా మమ్మీ అనమాట. కానీ నా కూతురు అంటేనే మా అన్నయ్యకి ఎక్కువ ఇష్టం. నేనంటే ఉంటే ముగ్గురితో సమానంగా ఉండాలి, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనే భేదాలు ఉండకూడదని ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే తనైనా మన కూతురే, వీళ్ళైనా మన చెల్లెల పిల్లలే అనుకోవాలి. భేదాలు అనేది చూపించకూడదు. అందరినీ సమానంగానే చూసుకోవాలి, రెండు కళ్ళు అనుకోవాలి. అదే నేను నేర్పుతాను నా పిల్లలకైనా ఎవరికైనా కూడా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళది. చాలా హ్యాపీగా ఉంటుంది ఈ వీడియో అంతా కూడా. ఇక్కడ వచ్చేసారు మా శ్రీనన్నయ్య. నేనే మా శ్రీనన్నయ్య, మా టైగర్, మా ఆడపడుచు గారి హస్బెండ్. నాకు పెళ్ళి ఇన్ని సంవత్సరాలను నేను ఏనాడు రాఖీ కట్టలేదు, కానీ ఈసారి ఫస్ట్ టైం నేను కట్టాను నా లైఫ్లో. అని చాలా హ్యాపీగా ఉంది. మా అన్నయ్య కూడా చాలా హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నా నాతో రాఖీ కట్టించుకోవడం. అన్నయ్య నీకు హ్యాపీ అయినా అన్నయ్య? నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది ఇక్కడ రాఖీ కట్టించుకోవడం. నీకు కూడా హ్యాపీ అనేది నాకు ఫోన్ చేసి చెప్పాలి నువ్వు ఈ వీడియో చూసి. ఇదే మా ఫ్యామిలీ.
థ్యాంక్ యూ.